ఇంతకుముందు వీడియోలో మీకు పచ్చరత్నం గురించి చెప్తానన్నాను కదా, అదే ఇదండి. రింగ్ కూడా చేయించాను, చాలా బ్యూటిఫుల్గా ఉంది. పర్ క్యారెట్ వచ్చేసి 3000 పడింది. నేను 4 క్యారెట్లు తీసుకున్నాను. ఈ పచ్చరత్నం యొక్క విశిష్టత ఏంటి, ఎవరు ధరించాలి, ఒకసారి దాని గురించి చూసుకుందాం. పచ్చరత్నం అంటే ఇంగ్లీష్లో మనము ఎమరాల్డ్ అంటాం. ఇది బుద్ధిని, విజ్ఞానాన్ని పెంపొందించే రత్నంగా మనం చెప్పుకోవచ్చు అన్నట్టు. ఇది బుధగ్రహం యొక్క రత్నం అన్నట్టు. ఈ రత్నం ఎవరు ధరిస్తే బాగుంటుంది? జనరల్గా విద్యార్థులు, రచయితలు, వ్యాపారులకు ఎంతో అనుకూలంగా ఉంటుందన్నమాట. ఈ రత్నం ధరిస్తే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మెరుగవుతాయి, ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవచ్చు, మానసిక ప్రశాంతత, శాంతి కోసం ఇది అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట. పచ్చరత్నాన్ని బుధవారం ధరిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. అది కూడా బుధవారం బుధహోర టైంలో వెంకటేశ్వర స్వామి గుళ్ళోకి వెళ్ళి ఓం బుధాయ నమః అని చెప్పేసి 108 సార్లు మనసులో ధ్యానించి ఒక్కసారి ఈ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పెట్టి మనం ధరించాలన్నమాట.